ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పేరు తెలుసుగా, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అభిమానం వ్యక్తిగతంగా అభిమానం మంచి వ్యక్తి. వర్క్ విషయంలో అన్ని పార్టీలు చేస్తాం. ఎక్కువగా ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే ఎక్కువ పోతుంది. సుమారుగా ఎన్ని చేస్తుంటారు? నేనైతే 3 రోజుల మీద వచ్చి ఒక 3 రోజులు 3D వర్క్ అండి. ఇది వర్క్ ఎక్కువ. అవి అయితే ప్రింట్ అండి. ఇదిగోండి ఇప్పుడు ప్రింట్ ఇచ్చారండి, చూడండి. మన రాజోల నుంచి ప్రింట్ కావాలని ఇచ్చారండి. మనం ఇక్కడ వేస్తాం. ఇవి మనం బస్ పార్ట్స్ లేదండి రాజోలు. వాళ్ళు అక్కడి నుంచి మనకి ఇలా ప్రింట్ కావాలని పంపించారండి. ఈ ప్రింట్ వేస్తే వాళ్ళు బైక్ రేపు పంపించుకుంటారంట. రాజోలు అండి, తెలీదు. ఇవేమో కార్లు కంటించుకుంటారండి. ఇలా మనకు ఆర్డర్ ఇచ్చారు. కార్లు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి సార్. ఈ ప్రింటింగ్ ఇలా చేస్తామండి. అవునవును, ఈ స్టిక్కర్స్ అంటించుకుంటారు. ఈ మరి అలా మన ఊర్లో అయితే మనం చేస్తున్నాం. ఈ ఒకలేని కాదు, మనం అందరూ చేస్తాం. చాలా బిజీగా ఉంటారు అయితే. మనకి ఏంటంటే మీ మీడియా బాగా ప్రచారం చేసింది నన్ను, దాని వల్ల వర్క్ బాగా వస్తుంది నాకు. మీడియా అవును సార్, మీడియా వల్ల మాకు బాగా అన్ని మీడియాలో నన్ను బాగా కవర్ చేసింది. దాని వల్ల ఏంటంటే ఎక్కువగా వస్తున్నారు మా దగ్గరికి. కార్లు కూడా ఇక్కడే వేయించుకుంటూ వేస్తాం. కార్లు కూడా మొబైల్స్ బాగా వేస్తారు సార్. ఇక ఒక ట్రెండ్ అండి ఇది. అది కానీ ఎప్పుడు లేదు, నాకు తెలిసి అయితే ఎప్పుడు లేదు. నాకు స్వతహాగా మీకు పవన్ కళ్యాణ్ అభిమానమే ఉంది. ఎన్సీటీలో మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కాదు కానీ ఎన్డీఏ వస్తుంది అన్నారు అందరూ. ఎన్డీఏ వస్తుంది అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి తెలుస్తారండి. మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నాను? 50,000 పైన వస్తుంది. ఎమ్మెల్యే అయితే పక్కగా వైసీపీకి వేసాం. కానీ ఈసారి ఎలాగైనా మా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి, అసెంబ్లీకి పంపించాలనేది మాదే. వాళ్ళు ఎన్నో చెప్తారు ముందు, వాళ్ళు ఇప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళరు. అది కూడా గుర్తుంచుకోండి. గేట్ కాదు, అసెంబ్లీలోకి వెళ్ళి ఎలా మాట్లాడతాడో అప్పుడు వినండి మీరు. ఒకసారి కొన్నిదల పవన్ కళ్యాణ్ అని ఆ పేరు కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నామండి. ఒక్క ఆ పేరు చాలు మాకు. ఆయన పదవులు ఆశించి రాలేదు రాజకీయాల్లోకి. ఓన్లీ కావాలి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనేది మా కోరిక. అది ఈ జూన్ 4న నెరవేరబోతుందని మేము అందరం ఆశిస్తున్నాం. అందుకనే ఆల్రెడీ 100% కన్ఫర్మ్ అయింది కాబట్టి మేమందరం బైకుల మీద కూడా ఇదే పిచ్చుకుంటాం. ప్రమాణ స్వీకారానికి కంపల్సరీగా వెళ్తాం మేము. ఇప్పుడు ఆ రోజు ర్యాలీలు అన్నారు కానీ పిఠాపురం మిగతా నియోజకవర్గాలు ఏం తెలియదు, కానీ పిఠాపురంలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు. ర్యాలీ గానీ ఏదైనా హడావుడి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. పక్కన రెడీ అయ్యాము. మాది తిరువూరు అండి, నేను ఉండేది విజయవాడలో ఉంటాను. మావాడు తిరువురులోనే ఉంటాడు. కానీ పిఠాపురం నామినేషన్కి వెళ్ళాము. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు తర్వాత రిజల్ట్ రోజు కూడా పిఠాపురం వెళ్తున్నాం మేము. మేము అనుకోవడం అయితే 110 to 130 అనుకుంటున్నాం సార్. అది ఇప్పుడు మేము సర్వే చేయలేము, కానీ మా అంచనా ప్రకారం అయితే 110 to 130 అనుకుంటున్నాం. ఏదైనా కానీ ఎన్డీఏ కూటమి మాత్రం ప్రభుత్వం సృష్టించి అనుకుంటున్నాం. ఒకటండి, ఎమ్మెల్యే గారు కాదు, ఇప్పుడు సెంట్రల్ అయినా సరే మినిస్టర్ చేయగల కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేమైతే డిప్యూటీ సీఎం తర్వాత హోంశాఖ ఇస్తారని ఆశిస్తున్నాం. అది ఏంటంటే వాళ్ళు చర్చించుకొని ఇచ్చేది. కానీ ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగినా కానీ సెంట్రల్ నుంచి మాకు న్యాయం జరిగింది అనేది మాకు. ఎమ్మెల్యే నుంచి పైకి వెళ్ళాలి కదా, ఎమ్మెల్యే దగ్గర ఆగిపోతారా? ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మేము చూస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక విధంగా సీఎం అవ్వాలని మా కోరిక. ఎప్పటికైనా ఇప్పుడు కాకుండా తాతల నుంచి రాజకీయం నుంచి రాలేదు కదా. ఫస్ట్ కొంతకాలం మీద వచ్చినోడు కదా. జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కంటే ఎన్టీఆర్. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు లేదు, బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారు వచ్చినోడే. ఇంట్లోకి వచ్చేసరికి సొంతంగా రావాలి. మరి టైం పట్టింది కొంచెం. ఘనంగా చేస్తాం, అక్కడ వెళ్ళిపోతాం, పిఠాపురం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉండవచ్చు. అందుకే ఇలా బాహుబలి రేంజ్ అంతకు మించి ఉంటదండి. అంతకు మించి ఉంటది. ఇప్పుడు జగన్ అన్నాడు 9వ తారీఖున వైజాగ్ ప్రమాణ స్వీకారం, తర్వాత 9వ తారీఖు దాకా ఎందుకు 4వ తారీఖున తెలిసిపోద్ది ఏంటనేది. 4 అసలు 5 రోజులు ఉందండి. కదా, ఎవడో బుక్ చేసుకున్నాడు కూడా ఎవడో లేడు మరి వైజాగ్ కి. మరి ఇక్కడ ఏమీ ఏర్పాటు చేయట్లేదు కదా. వీడు అన్నట్టు జగన్ గారు అన్నట్టే అక్కడ ఏదన్నా మీటింగ్ ఏర్పాటు చేయాలి కదా ప్రమాణ స్వీకారం అంటే.
కనీసం బస్ టికెట్లు కూడా ఎట్లా బుకింగ్ కానీ ఏమీ లేవు అసలు. మేమైతే వెళ్ళిపోతాం, పిఠాపురం మట్టుకు ఆగం, పిఠాపురం వెళ్ళిపోతాం. జూన్ 4 అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే పదవిలోనే ఉంటారంటే ఇంకా పై స్థాయికి వెళ్తారండి వాళ్ళు. చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని పై స్థాయికి తీసుకెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అంటే నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉండాలి. 2009లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు చిరంజీవి పోటీ చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గెలిచాను. పోయినసారి ఓడిపోయినా చంద్రబాబు ఓడిపోయినా పవన్ కళ్యాణ్ గారి వల్లే. 2014లో వచ్చినా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చారు. ఇప్పుడేమో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల స్టిక్కర్స్ తయారు చేస్తున్నారు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఏదో పవన్ కళ్యాణ్ లెవెల్లో మాకు ఏదో కొంచెం 4 రోజులు వ్యాపారం బాగానే ఉంది. ప్లేట్లు బాగా వస్తున్నాయండి వారం రోజుల నుంచి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు ఒకటి, ఆంధ్ర సీఎం అని ఒకటి, ఇవి బాగా వస్తున్నాయండి వారం రోజుల నుంచి. వ్యాపారం పర్లేదండి, బాగానే ఉంటుందండి. మీరు 2 పార్టీలకి చేస్తున్నారా, ఓన్లీ సింగిల్ పార్టీ చేస్తున్నారా? మీరు ఏదైనా మాకు బిజినెస్ ఇచ్చేది 2 పార్టీలు ఇస్తున్నాయి కదండి. 2 పార్టీలు బిజినెస్ ఇస్తున్నాయి. ఎలా ఇస్తున్నాయి? పోటీ ఇస్తుందా బాగా? ఏ పార్టీ వాళ్ళు ఎక్కువగా మీరు తయారు చేస్తున్నారు? మాకు వచ్చి మా పిఠాపురం ఎక్కువ వచ్చినాయండి. మాకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచేమో మాకు ఆంధ్ర సీఎం అని ప్లేట్ వస్తున్నాయి. లోకేష్, చంద్రబాబు నాయుడు. ఎన్ని చేస్తున్నారంటే రోజుకి ఎన్ని చేస్తున్నారు? రోజుకి ఒక 10 చేస్తున్నాం. ఒకటి మేము తీసుకుంటూ ఉంటారా? అంటే కస్టమర్ 500-600 నుంచి ఆల్రెడీ ఒక 20 ప్లేట్లు ఆర్డర్ ఉంది చేయాలి పిఠాపురం ఎమ్మెల్యే. కార్ల మీద కూడా స్టిక్కర్స్ మీరు వేస్తూ ఉంటారా? కార్లు అంటే మాకు కొంచెం తక్కువ, ఎక్కువ మాకు ఇక్కడ బైకులు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కంపల్సరీగా పోటీ గెలుస్తారు అనుకుంటున్నారు? కంపల్సరీ అంటే ఎమ్మెల్యే గెలుస్తాయండి. పిఠాపురం అనేది కన్ఫర్మ్ సీట్ అండి. అది ఆల్రెడీ బయటకు వచ్చింది న్యూస్. అది పిఠాపురం కన్ఫర్మ్ అండి. ఎన్ని వేల మెజార్టీ వస్తుందంటారు? మెజార్టీ అంటే మనకి అంత ఐడియా లేదండి. పర్లేవు, ఎక్కువ వస్తాయండి గీత కన్నా. గతంలో వైసీపీ వాళ్ళు మీరు శాసనసభ గేట్ కూడా తాకని అన్నారు. ఈసారి ఆ గేట్ తాకడం అనేది ఆయన ఎమ్మెల్యే లోపలికి వెళ్ళడం అనేది ఖాయమా? అంటే ఇప్పుడు అసెంబ్లీ అన్నాక అసెంబ్లీలో 134 సీట్లు వచ్చినాయి. కనీసం ప్రజలకు ఏమైనా మాట్లాడే ఇది లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలకు అది కావాలి, ఇది కావాలని చెప్పేవాళ్ళు లేరు. ఏదో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాడు అనుకోండి, జనరల్ గౌరవం ఇది ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో చెప్తే ఆయన న్యాయం చేస్తాడని ఒక నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ మట్టుగా అసెంబ్లీకి వెళ్తాం కన్ఫర్మ్ 100% అండి. అసెంబ్లీలో ఒక మాట్లాడే ఇది ఉండాలి. ఎవరు ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు, ఏ పైన ఆ పథకాలు ఇవి అంటున్నారు. అది కాదు, జనానికి ఏం కావాలి, మన అభివృద్ధి ఎలా జరగాలి, బయట నుంచి విదేశాల నుంచి కంపెనీ ఎలా రావాలి అనేది డెవలప్ చేస్తే బాగుంటుంది. అలా అడిగే వాళ్ళు ఎవరు లేరండి అసెంబ్లీలో. అంటే మాకు నాలుగు కొట్టేసుకుంటున్నారు అంతే. అసెంబ్లీలో అడిగి పెడితే ఆయన కంపల్సరీగా ఇటువంటి విషయాలన్నీ కూడా లేవనెత్తుతారని చెప్పి మీకైతే నమ్మకం ఉంది? నాకైతే నమ్మకం ఉంది, జనాలకి నమ్మకం ఉందండి. అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు ఏమన్నా ప్రజలు అంత అవసరం పడుతున్నారో చూస్తున్నారు. పెట్రోల్ రేటు గాని, కందిపప్పు గాని, ఏదైనా సరే అన్ని పెరిగినాయి. అసెంబ్లీలో అవి మాట్లాడుకున్నా ఏయో మాట్లాడుతున్నారు. ఎందుకన్నా ఎన్ని పనికిరండి. జనాలకి ఏ పనికి వచ్చి మాట్లాడితే బాగుంటది. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎలాంటి వాళ్ళు కావాలి. తెగించి దిగిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. అలాంటి పవన్ కళ్యాణ్ దిగాడు. ఆయన గెలిచినా గెలపోయినా సచ్చేదాకా అందరూ ఉంటాడు. కనీసం గేట్ దాకా తాకిన ఉన్నారు. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళా అడిగే హక్కు ఆయనకు ఉంది. ఎలా ఉండబోతుందంటారు రేపు పొద్దున ఆయన ప్రమాణ స్వీకారం ఏ రేంజ్ లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నామినేషన్ కి 1 కోట్ల మంది ప్రచారానికి వెనకాతలు వెళ్ళారండి. ఇంకా దాని గురించి ఇంకా జనాలే ఊహించుకుంటారు. మరి నామినేషన్ గా ఒక రేంజ్ లో వెళ్ళారు. పిఠాపురంలో ఆయన గెలిచాక అక్కడికి గుడికి కూడా వెళ్ళి అక్కడ విన్నారు కదా, పిఠాపురం గుడి వెళ్ళి ముందొస్తానని చెప్పి అన్నారు. ఆయన ఏదైనా మంచి ముహూర్తం స్టార్ట్ చేశాడంటే మూడు ఆంజనేయ గుడి దగ్గర నుంచి ఆయన వెళ్ళేది. ఎప్పుడు ఏదైనా వారికి గాని, రాజకీయం గాని, గురిని గాని ఒకప్పుడు ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి అయినా ఆయన నమ్మకం అది హనుమంతుడు. ఆయనకి అది సెంటిమెంట్ గా కలిసి వచ్చిందండి.